హలో! హాయ్! ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు జున్ను బర్త్‌డే సిరీస్‌లో ఫస్ట్ వ్లాగ్. బర్త్‌డేకి ఒక 3, 4 డేస్ ముందు వీడియో ఇది. ఈరోజైతే చాలా పనులు చేయాలనుకోని ఇంట్లోంచి తొందరగా వచ్చేసాము. 11 కల్లా బయటకొచ్చేసాము. పిల్లలిద్దరూ అమ్మ దగ్గరున్నారు. సో, షాపింగ్ ఉంది అండ్ పూర్ణ మార్కెట్ వెళ్ళి కొన్ని మంగళ స్నానం ఐటమ్స్ అవి తీసుకోవాలి. స్టేజ్ డెకరేషన్ వాళ్ళతో మాట్లాడాలి. అంటే ఒక 2, 3 డెకరేషన్స్ చూసాను. అవి ప్రైస్ అవి అడిగి ఇంకా ఫైనల్ చేయాలన్నమాట. అండ్ ఫోటోగ్రాఫర్స్తో అయితే ఎంతమందితో మాట్లాడానో. సో ఫైనల్గా ఈరోజు ఒకరిని ఫిక్స్ చేయాలి అండ్ హోటల్కి వెళ్ళి మెనూ డిసైడ్ చేయాలి. ఇలా చాలా పనులు అనుకొని తొందరగా వచ్చాము. సో కొంచెం సేపు షాపింగ్ చేసాము. బట్టల షాపింగ్ ఎందుకు ఈ లాస్ట్ మూమెంట్లో అంటే నేను యాక్చువల్గా జున్నుకి నాకు ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ చేయించాను, కస్టమైజ్డ్ లాంగ్ ఫ్రాక్స్. అవి చాలా బాగున్నాయి. బట్ నాకు అనిపించింది కొంచెం ట్రెడిషనల్గా కూడా తనకి ఏదైనా వేద్దాము, లైక్ పట్లంగా లాగా ఏదైనా వేసి కేక్ కటింగ్ టైంకి మేము ఇద్దరం ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 అవుట్ఫిట్స్ చేంజ్ చేసినట్టు తనకి ఫొటోస్లో వాటిలో బాగుంటుంది కదా అని అనుకున్నాను. సో ట్రెడిషనల్గా ఏదైనా తీసుకుందామని షాపింగ్కి వచ్చాను. తనకి ట్రెడిషనల్గా పట్లంగా అండ్ నాకు ఏదైనా శారీ అనమాట. అలా అనుకోకుండా లాస్ట్ మూమెంట్లో షాపింగ్ చేద్దామని డిసైడ్ అయ్యి కంటిన్యూస్గా 3 డేస్ షాపింగ్కి తిరిగాను. అంటే రోజంతా కాదు, ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళేదాన్ని. అసలు ఏం నచ్చేవి కాదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఆన్లైన్ షాపింగే నచ్చింది. మీ అందరికీ తెలుసు కదా, ఎక్కువగా నాది ఆన్లైన్ షాపింగే. లైక్ అమెజాన్ అని, మీషో అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఎక్కువగా వీటిలోనే తీసుకుంటూ ఉంటాను. నాకు అనిపించింది పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో లేటెస్ట్గా ట్రెండింగ్ డిజైన్స్ కానీ ట్రెండింగ్ కలెక్షన్స్ కానీ అవైలబుల్గా ఉంటున్నాయి. కంపేర్ చేస్తే షాప్స్లో అంతగా అనిపించలేదు నాకు. బాగున్నాయి, బట్ నేను ఎక్కువగా ఆన్లైన్లో చూడడం వల్ల నాకు ఈ కంపారిజన్కి పెద్దగా నచ్చేవి కాదు. అన్నీ రొటీన్ ఓల్డ్ మోడల్స్ లాగా అనిపించాయి. సో అలా రోజు వెళ్ళడం, ఏది నచ్చకపోవడం అలా జరిగిందనమాట. ఫస్ట్ అనుకున్నాను పాపకి పట్లంగా కదా, సో వెళ్ళి లైక్ ఏదైనా పట్లంగా తీద్దాం అనుకున్నాను. బట్ రెడీమేడ్ అవి దొరకవు కదా. పీసెస్ ఏమో మళ్ళీ వర్క్ కానీ మళ్ళీ వర్క్ చేయించాలి, అంత టైం లేదు. పీసెస్ కూడా కొంచెం సింపుల్గా ఉన్నాయి, మరి మంచి లుక్ వచ్చేటట్టు లేదు. వర్క్ చేస్తేనే బాగుంటుంది, వర్క్ చేయడానికి టైం లేదు. ఒక 3 డేసే ఉంది. అందుకని రెడీమేడ్ లెహెంగాస్ అలా చూశాను, అవి కూడా బాగాలేవు, చీప్గా అనిపించాయి. ఇంకా నా షాపింగ్ స్టార్ట్ చేశాను. నేను ఫ్యాన్సీ పార్టీవేర్ శారీస్ అనుకున్నాను. బికాస్ నా దగ్గర అంత పార్టీవేర్ శారీస్ మంచి లైక్ ఫ్యాన్సీ లుక్ ఉన్నవి లేవు, అంటే పార్టీవేర్కి లేవన్నమాట. బాగా హెవీ వర్క్ ఉన్నవి లేవు. సో ఏదైనా మంచి పార్టీవేర్ శారీలా దొరికితే తీసుకుందాము అనుకున్నాను. బట్ అస్సలు బాగాలేదు, అన్నీ ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి. చూసి ఇంకేం తీసుకోవాలో అర్థం కాక, ఆల్రెడీ నేను కస్టమైజ్డ్ లాంగ్ ఫ్రాక్స్ ఇద్దరికి చేయిస్తున్నాను. సో మళ్ళీ ఫ్రాక్స్ తీసుకోలేను. అలా అని లెహెంగాస్ కూడా చూశాను. లెహెంగాస్ కూడా కొన్ని బాగానే ఉన్నాయి కానీ, బట్ నా దగ్గర పెళ్లి లెహెంగాసే ఇప్పటికీ టచ్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు తీసుకొని అవి మళ్ళీ ఒక మూల పెట్టాలి. అందుకని ఇంకా శారీసే చూసి ఫైనల్గా ఒక 3 శారీస్ తీసుకున్నాను. ఏం తీసుకున్నానో చూపిస్తాను, అండ్ ఇవి ఎలా స్టిచ్ చేయించానో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఈ శారీ తీసుకున్నాను, పైతానీ శారీ. చాలా అంటే చాలా నచ్చింది. అంటే ఫస్ట్ ఎలా ఉంటుందో అని కొంచెం భయపడ్డాను, బట్ కట్టుకుంటే చాలా బాగుంది, మంచి లుక్ వచ్చింది. నాకు పర్సనల్గా నచ్చింది అండ్ అందరికీ నచ్చింది. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే పట్టు శారీస్లా కాకుండా ఇది కొంచెం పట్టు ఇంకా ఫ్యాన్సీ లుక్ కూడా ఉంటుంది కదా. సో ఇలా ఫ్లోరల్ డిజైన్లో రావడం చాలా బాగా అనిపించింది. అండ్ కలర్ కూడా బాగుంది, లైక్ వైలెట్ పైన ఇలాంటి మంచి బ్రాంజ్ కలర్ లాగా వచ్చింది. బోర్డర్ అయితే కొంచెం చిన్నగానే వస్తుంది, కానీ శారీ అంతా ఇలా హెవీగా ఉంటుంది కదా. సో బోర్డర్ పెద్దగా మనకి చిన్నగా వచ్చినా అంతేం అనిపించలేదు. అండ్ మంచి రీజనబుల్ కాస్ట్కి వచ్చింది. లెస్ దాన్ 3000. అంటే ఎంఆర్పి నాకు కరెక్ట్గా గుర్తులేదు. దీనిపైన 30% డిస్కౌంట్ కూడా వచ్చింది. ఓన్లీ సింగిల్ పీస్ అనమాట. ఇంకా కలర్ ఆప్షన్స్ లేదు, కానీ సింగిల్ పీస్. కలర్ బాగానే ఉంది కదా అని తీసేసుకున్నాను. సో శారీ అంతా ఇలా వస్తుంది. నేను ఇక్కడ ఈవెంట్లో వేసుకున్నా కదా, బర్త్డే ఈవెంట్లో. సో పిక్స్ అటాచ్ చేస్తాను, చూడండి, చాలా బాగుంది. అండ్ దీని పళ్ళు కూడా సింపుల్గా నీట్గా వచ్చింది. సో ఇలా ఫుల్ పైతానీ శారీ లేదు నా దగ్గర. పైతానీ బోర్డర్స్ వచ్చి ఉన్నాయి, కానీ ఇలా కంప్లీట్ పైతానీ శారీ. ఓకే 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 చూడండి, లాక్కున్నానని. అమ్మ
కాలు మీద పడేసుకుంటావు. సో సారీ ఇలా వస్తుంది అనమాట. బాగుంది చాలా. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కేఆర్ డిజైన్స్ దివ్య గారికి. దివ్య గారు ఏంటంటే నాకు శ్రీమంతం టైంలో కూడా అలానే లాస్ట్ మూమెంట్లో ఒక 3 days ముందు తనకి నాకు వర్క్ చేయాలి, మగ్గం వర్క్ చేయాలి, బ్లౌజ్ స్టిచ్ చేయాలని చెప్పాను. అప్పటికప్పుడు పాపం తను ఊర్లో లేకపోయినా 3 daysలో నాకు మగ్గం వర్క్ చేసి స్టిచ్ చేసి ఇచ్చారు. అలానే ఇప్పుడు జస్ట్ 1 day బిఫోర్, ఇప్పుడైతే 1 day బిఫోర్ వెళ్ళి దివ్య గారు నాకు ఇలా బ్లౌజ్ కుట్టాలి అండ్ ఒక సారీని లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేయమన్నాను నాకు, అండ్ పాపకి పట్లంగా లాగా కుట్టమన్నాను. 1 dayలో స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు. కేఆర్ డిజైన్స్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మగ్గం వర్క్ బ్లౌజెస్ చేస్తారు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తారు, అండ్ బొటిక్ స్టైల్లో డ్రెస్సెస్ని డిజైన్ చేసి స్టిచ్ చేస్తారనమాట. సో చాలా బాగుంటాయి, స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నాకైతే ఆపద సమయాల్లో ఆదుకున్నారు బాగా. సో శారీ అయితే ఇది చాలా బాగుంది. అండ్ ఈ శారీ మీదకి శారీ అంతా అలా హెవీగా వచ్చింది కదా, సో నేను వర్క్ చేయించాలనుకోలేదు. ఎందుకంటే సింపుల్గా బర్త్డే కాబట్టి ఫ్యాన్సీగా వెళ్దామని చెప్పి ఇలా సింపుల్గానే కుట్టమన్నాను. అండ్ దానికి టైం కూడా లేదు కాబట్టి ఇలా బాహుబలి హ్యాండ్స్ లాగా చిన్న బుట్టలాగా పెట్టి కుట్టారనమాట. సో ఇవి హ్యాండ్స్. సో వాళ్ళే స్టిచ్ చేశారు దివ్య గారు, కేఆర్ డిజైన్స్. నేను వీళ్ళ డీటెయిల్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్టిచ్చింగ్ అయితే బాగుంటుంది, మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ చాలా బాగుంటాయి. బ్యాక్న డోరీస్ వచ్చాయి. నాకెందుకు ఈ బాహుబలి హ్యాండ్స్ బాగా సెట్ అయినట్టు అనిపించింది, అందుకని ఈ సారీకి కూడా ఇలా బాహుబలి హ్యాండ్స్కే వెళ్ళాను. బట్ ఈ సారీకి అయితే ఒక మంచి లుక్ వచ్చింది హ్యాండ్స్ వల్ల కూడా. అండ్ ఓవరాల్గా బ్లౌజ్ సింపుల్గా నీట్గా ఉంది, అండ్ స్టిచ్చింగ్ అది కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ శారీ. అండ్ నెక్స్ట్ ఒక శారీ తీసుకున్నాను. ఈ శారీని నేను కన్వర్ట్ చేయించాను, అంటే లాంగ్ ఫ్రాక్ లాగా నాకు అండ్ పాపకి లెహెంగా లాగా కుట్టించాను. సో ఫస్ట్ పాప చూపిస్తాను. శారీ అయితే ఇలా లైక్ రెడ్ కాంబినేషన్, రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ కాంబినేషన్ అనమాట. ఇలా బార్డర్ అంతా ఇలా వచ్చింది. సో వాళ్ళు అన్నారు నేను పట్లంగా కుట్టమన్నాను, బట్ దివ్య గారు ఇలా కొంచెం లెహంగాలా వెళ్దాము బాగుంటుంది అని చెప్పి అన్నారు. అందుకని ఇలా స్టిచ్ చేశారు, చాలా బాగా స్టిచ్ చేశారు. లోపల క్యాన్ పెట్టారు, దానివల్ల కొంచెం బుట్టలాగా వచ్చింది. అండ్ సైడ్న ఇలా డోరీస్ ఇవన్నీ పెట్టి చాలా బాగుంది. ఎలాస్టిక్ ఇచ్చారనమాట. సో ఇలా లోపల క్యాన్ వేయడం వల్ల బుట్టలా నించుంది ఇది. అండ్ బ్లౌజ్ ఏమో పాపకి బ్లౌజ్కి ఏదైతే పళ్ళు ఉంటుందో పళ్ళులోది పీస్ తీసి వేశారనమాట, స్టిచ్ చేశారు. సో ఇది బ్లౌజ్. అండ్ దీనికి లెహెంగా లాగా అనమాట, లెహెంగా చిన్న క్రాప్ టాప్ లాగా, అలానే ఒక దుపట్టా. ఈ దుపట్టాకి ఇలా లేసింగ్ అది ఇచ్చి బాగుంది ఓవరాల్గా. సో ఇలా వచ్చింది, పైన టాప్ అండ్ లెహెంగా అలానే దుపట్టా అనమాట. సో ఇది పాప డ్రెస్. అండ్ నాకేమో ఈ శారీని ఇంకా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, నాకు లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయమన్నాను. సో ఫస్ట్ ఇది కానీ అంటే పాపకి అది వేసినప్పుడు నేను ఇది వేసుకుందాం అనుకున్నాను, కానీ ఎలాగో నేను ఇంకొకటి లాంగ్ ఫ్రాకే కస్టమైజ్ చేయించాను కదా, మళ్ళీ ఇది లాంగ్ ఫ్రాక్ లాగా వేసుకోవడం ఎందుకు అని నేను ఫస్ట్ చూపించాను కదా ఆ శారీ కట్టుకున్నాను, పాపకి ఆ డ్రెస్ వేసాను. సో ఇలా కుట్టారనమాట. పైన యోక్ పార్ట్కి నాకు ఏదైతే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుందో ఆ బ్లౌజ్ పీస్ వేశారు. అండ్ మిగిలిందంతా కింద శారీ ఇలా పెద్ద బోర్డర్ ఏదైతే వచ్చిందో అది వచ్చింది. కలర్ కాంబినేషన్ బాగుంది, లైక్ మంచి మిరప రెడ్ లాగా, రెడ్ విత్ వైలెట్ కాంబినేషన్. సో దీనికి ఏదైనా నేను ఒక మ్యాచింగ్ దుపట్టా పాప వేసుకున్నట్టు నేను కూడా ఒక దుపట్టా మ్యాచ్ చేసేసుకొని వేసేసుకోవడమే. అండ్ బ్యాక్ సైడ్ డోరీస్ లాగా ఇలా పెట్టారు. ఓవరాల్గా స్టిచ్చింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ టైంకి ఇచ్చేసారు, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అది. హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చాయి.
నాకు ప్రైజెస్ అయితే ఆ సారీస్వి కరెక్ట్గా గుర్తులేదు, బికాస్ వాటిపైన ఆఫర్ ఉందన్నమాట. అప్పుడు ఏదో ఆఫర్ రన్ అవుతుంది. సో ఆ సారీస్ పైన నాకు 15-30% అలా ఆఫ్ వచ్చింది. సో ప్రైజెస్ అయితే అరౌండ్ 3000 దగ్గరలోనే. అండ్ నెక్స్ట్ ఈ సారీ ఇది కూడా ఆఫర్లో వచ్చిందనమాట. సో రామా గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇలా కొంచెం పెద్ద బోర్డర్ లాగా వచ్చింది. ఈ శారీకి ప్రైస్ ఉంటుంది అనుకుంటా. సో ఈ శారీ కళామందిర్ అండ్ ప్రైస్ 36. దీనిపైన డిస్కౌంట్ వచ్చిందనమాట. సో ఇలా రమా గ్రీన్ కలర్లో వచ్చి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఇది కూడా ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఇది కూడా బాగానే ఉంది, చూపిస్తాను. సో శారీ పళ్ళు, ఇది పళ్ళు. అంటే మనకి కుబేర పట్టు అలా లైట్ వెయిట్ పట్టు శారీస్ వస్తున్నాయి కదా, ఆ మోడల్లో వచ్చిన ఒక శారీ అన్నమాట. నా దగ్గర అయితే ఇలాంటి రమా గ్రీన్ కలర్ లేదు. సో శారీ అంతా ఇలా వస్తుంది. సో లేని కలర్ అని చెప్పి ఇంకా సరే అని ట్రై చేశాను. సో శారీ అంతా ఇలానే వచ్చింది, బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది అండ్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ పళ్ళు ఇది బ్లౌజ్ పీస్. సో ఇది శారీ వేసుకుంటే ఇలా ఉంటుంది. రమా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. యాక్చువల్గా ఈ శారీ అత్తయ్య కోసం అని తీసుకున్నాను. అంటే అత్తయ్యకి నచ్చుతుందేమో, తనకి కలర్ బాగుంటుందేమో అనిపించి తీసుకున్నాను. బట్ అత్తయ్య ఇంకా ఇంత హెవీ శారీస్ని కట్టలేనులే, శారీ అయితే హెవీగా లేదు, లైట్గా ఉంది, బట్ చూడడానికి కొంచెం హెవీగా ఉంటుంది కదా, సో ఇంత హెవీ శారీస్ని కట్టలేనులే అని చెప్పి అన్నారు. సో ఇది కూడా నేనే ఉంచుకుంటున్నాను. చూడాలి నెక్స్ట్ ఏదైనా అకేషన్స్కి కుట్టిస్తాను. ఇప్పుడైతే ఇంకా అలా పెట్టేస్తాను అలా. సో శారీ అయితే బాగానే ఉంది ఓవరాల్గా. అండ్ ఇది నా షాపింగ్ ఫ్రమ్ కళామందిర్. 3 సారీస్ కళామందిర్ నుంచే నా షాపింగ్ పార్ట్లు. మీకు ఇన్ కేస్ మీరు వైజాగ్ వాళ్ళు అయితే మీకు వైజాగ్లో ఎక్కడ షాపింగ్ నచ్చుతుంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి నేను కూడా షాప్స్ని ట్రై చేస్తాను. అండ్ ఈ 3 సారీస్లో ఏది బాగా అనిపించిందో మీకు అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో రీసెంట్గా నేను హెయిర్ కట్ చేయించాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హెయిర్ కొంచెం షార్ట్ అయింది కదా, అంటే కింద హెయిర్ అంతా చాలా లైక్ థిన్గా అయిపోయింది, అంటే కింద అన్ఈవెన్గా ఉంది అండ్ చాలా పల్చగా ఉంది. సో కొంచెం కట్ చేస్తే మళ్ళీ హెల్తీగా గ్రో అవుతుంది కదా అని చెప్పి కట్ చేయించాను. అండ్ నేను ఆల్మోస్ట్ హెయిర్ కట్ చేయించి చాలా రోజులు అవుతుంది. మనం ఎవ్రీ 6 to 1 year 6 months నుంచి 1 year వరకు ఒకసారి మీరు కనుక హెయిర్ని కొంచెం కట్ చేయిస్తే అక్కడ ఏమైనా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా పోతాయి అండ్ హెయిర్ కూడా మళ్ళీ హెల్తీగా గ్రో అవుతుంది. నేను కూడా కట్ చేసి చాలా రోజులు అయిపోతుందని ఒక చిన్న హెయిర్ కట్ చేశాను. సో హెయిర్ ప్రెసెంట్ లెంత్ ఇక్కడి వరకు ఉంది. అండ్ నా హెయిర్ ఇంతకు ముందు స్మూత్నింగ్ చేయించుకున్నాను, అది పోయింది, చాలా రోజులు అయిపోయింది, 2 years ప్లస్ అయిపోయింది. మళ్ళీ చేయించుకోవాలి. చూద్దాం. అందాకైతే హెయిర్ని ఇలా మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ప్రెసెంట్ ఎప్పుడైనా కొంచెం వీడియోస్కి కొంచెం స్ట్రైట్ హెయిర్ కావాలి లేదా కొంచెం కర్ల్స్ చేసుకోవాలి అంటే నేను ఇంట్లోనే కర్ల్స్ అవి కూడా చేసుకుంటూ ఉంటాను. దానికి కావాల్సిన ప్రొడక్ట్స్ నేనేం యూస్ చేస్తాను అనేది షేర్ చేస్తున్నాను. ఇది లారియల్ వారిది సీరం అనమాట. ఈ సీరం నేను ఎవ్రీ టైం లైక్ స్నానం చేసిన తర్వాత అండ్ ఇలా ఎప్పుడైనా హెయిర్ స్టైలింగ్ చేసుకోవాలన్నప్పుడు కూడా ఈ సీరంని యూస్ చేస్తాను. ఇది నా సెకండ్ బాటిల్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆఫ్టర్ హెయిర్ వాష్ కొంచెం సీరం ఎక్కడికి వెళ్ళకూడదు, కొంచెం సీరం తీసుకొని ఇలా ఫింగర్స్తో రన్ చేసి మీ హెయిర్ హాఫ్ వే ఆఫ్ ద హెయిర్ నుంచి ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. చాలామందికి సీరం యూస్ చేయడం అలవాటు ఉండదు, బట్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఈ లారియల్ ఎక్స్ట్రాడినరీస్ ఆయిల్ సీరం అనమాట, ఆయిల్ బేస్డ్ ఉంటుంది, మరీ అంత స్టిక్కీగా ఉండదు, కానీ హెయిర్కి ఒక ఎక్స్ట్రా షైన్ యాడ్ అవుతుంది అండ్ బయట ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుంచి కూడా హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ హెయిర్ని హెల్తీగా ఉంచుతుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. చెప్పాను కదా నా సెకండ్ బాటిల్ అని. సో ఇది ఇలా జస్ట్ నార్మల్గా హెడ్ బాత్ చేసిన తర్వాత ఎవ్రీ టైం యూస్ చేస్తాను. అలానే హెయిర్ స్టైలింగ్ చేసే ముందు కూడా యూస్ చేస్తాను. సో నా దగ్గర 2 హెయిర్ స్టైలింగ్ డివైసెస్ ఉన్నాయి. ఒకటి స్ట్రైట్నర్ ఉంది, నార్మల్ ఫ్లాట్ ఐరన్ లైక్
చూపిస్తాను. అదొకటి ఉంది అండ్ బ్రష్ టైప్ది కూడా ఉంది. సో ఈ 2 డివైజెస్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి ఇలా ప్యాడల్ బ్రష్ లాగా వస్తుంది అండ్ ఇంకొకటి ఇది. ఇదైతే నేను తీసుకొని చాలా ఇయర్స్ అయిపోతుంది అండ్ ఇది రీసెంట్గా తీసుకున్నాను అమెజాన్ నుంచి. ఈ రెండు కూడా అమెజాన్ నుంచి. అలానే మీకు కావాలంటే ఈ సీరం లింక్ కూడా ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో నేను అన్ని లింక్స్ ప్రొవైడ్ చేశాను. అలానే మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అందులో చెక్ చేసినట్టయితే ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఒకేసారి కనిపిస్తాయి. చాలామంది లాస్ట్ వీడియోలో నేను ఈ కుర్తీ అమెజాన్లో తీసుకున్నాను అని చూపించాను కదా, లింక్ అడిగారు. ఆ రోజు వీడియోలో ఇవ్వడానికి అవ్వలేదు, అంటే లింక్ క్రియేట్ అవ్వలేదు. ఈ రోజు వీడియోలో డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. ఒక బ్యూటిఫుల్ టాప్ బ్లాక్ కలర్లో చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంది. హ్యాండ్స్ ఏమో ఇలా చిన్న బుట్టలాగా ఇక్కడ వచ్చి ఇలా ఇలా వచ్చాయి హ్యాండ్స్. జార్జెట్ మెటీరియల్తో బాగుంది. సో ఇలాంటి టాప్స్ మీదకి హెయిర్ స్టైల్ కొంచెం ఇలా వేసుకుంటే కొంచెం స్టైలిష్గా ఉంటుంది కదా. నేను ఆల్రెడీ ప్లగిన్ చేశాను. సో ప్లగిన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా ఇండికేటర్ ఆన్ అయింది కదా. ఇప్పుడు మీరు హెయిర్ని కొంచెం చిన్న చిన్న పార్ట్స్లో తీసుకొని, ఆల్రెడీ సీరం అప్లై చేశాను కదా, అండ్ ఏదైనా లైక్ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే కూడా మీరు యూస్ చేయొచ్చు. సో జస్ట్ ఇలా 2 టైమ్స్, అంటే మీ హెయిర్ యొక్క స్మూత్నెస్ బట్టి, మరీ రఫ్గా ఉంటే ఒక 2-3 టైమ్స్ అంటే కొంచెం. సో ఈ హెయిర్కి డిఫరెన్స్ చూస్తున్నారు కదా, కొంచెం స్ట్రైటన్ అవుతుంది, స్మూతన్ అవుతుంది. అండ్ మనం దీంతోనే చిన్న కర్ల్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే జస్ట్ ఇలా రోల్ చేసి ఇది కిందకు వచ్చిన తర్వాత ఒక 2 సెకండ్స్ ఆగి, చూసారా కర్ల్, ఇలా మీరు స్ట్రైట్నర్తోనే కర్ల్స్ కూడా చేసుకోవచ్చు. కొంచెం టైం టేకింగే, బట్ ఎఫర్ట్ పెట్టి చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే. చూసారా కర్ల్, ఇలా మనం ఈ స్ట్రైట్నర్స్తో అయితే హ్యాపీగా ఇంట్లోనే చిన్న చిన్న కర్ల్స్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక స్ట్రైట్నర్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ ఇది స్ట్రైట్నర్. సో దీన్ని కూడా ప్లగ్ ఇన్ చేశాను. ఇదేంటంటే ఇది కూడా చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని జస్ట్ మీరు స్కాల్ప్కి తగిలించకూడదు ఈ స్ట్రైట్నర్ కానీ అది కానీ, అంటే దాన్ని స్కాల్ప్కి పెట్టడానికి కూడా అవ్వదు. ఇది మీరు బ్రష్ కాబట్టి ఇలా ఎవరైనా యూస్ చేస్తారేమో, అలా చేయకూడదు. దీన్ని కూడా జస్ట్ ఇలా మనం బ్రషింగ్ ఎలా చేస్తాం హెయిర్ని, సో అలా జస్ట్ రన్ చేయడమే అంతే. సో హీట్ అనేది పాస్ అయ్యి మనకి హెయిర్ని కొంచెం స్మూతన్ చేస్తుంది, స్ట్రైటన్ చేస్తుంది. సో చూసారా, ఇందాక నేను ఆల్రెడీ చిన్న కర్ల్ తీసుకున్నాను కదా, ఆ కర్ల్ని ఇప్పుడు స్ట్రైట్ చేస్తాను. సో ఇదేంటంటే కొంచెం బ్రషింగ్ టైప్ కాబట్టి ఇంకా ఈజీ. రెండు కూడా నాకు ఈజీగానే అనిపిస్తాయి, నాకు అలవాటు ఉంది కాబట్టి. సో మీకు ఏది ఈజీ అవుతుంది లేదా ఏది హెల్ప్ అవుతుంది అనేది చూసుకొని తీసుకోండి. నేను 2 లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. సో కొంతమందికి అది యూస్ చేయడం రాకపోవచ్చు, బట్ అది కూడా యూస్ చేయడం ఈజీయే. అండ్ ఇది కూడా యూస్ చేయడం చాలా ఈజీ. ఇలా జస్ట్ హెయిర్ని చిన్న చిన్న పార్టిషన్స్లా తీసుకొని ఇలా ఇలా పట్టుకొని హెయిర్ని అలా బ్రష్ చేసినట్టు చేయడమే. దానివల్ల హెయిర్ అయితే మనకి మంచి స్ట్రైట్ వస్తుంది. సో ఇవి నా దగ్గర ఉన్న హెయిర్ టూల్స్. మీకు కావాలంటే ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అంటే కొంతమందికి రెగ్యులర్ రొటీన్ హెయిర్ స్టైల్ వేసుకొని బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే హ్యాపీగా చిన్న చిన్న కర్ల్స్ చేసుకోవచ్చు, హెయిర్ని స్ట్రైటన్ చేసుకోవచ్చు. ఒక ½ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే ఇంట్లోనే ఏదైనా ఈవెంట్ ఉన్న ముందు హెయిర్ని స్టైల్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. నాకైతే 2 బాగా యూజ్ అయ్యాయి. మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతాయేమో అని షేర్ చేస్తున్నాను. వీటన్నిటి లింక్స్, అమెజాన్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అలానే మై హాల్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ మంగళ స్నానం వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.